జేపీ గారి నాయకత్వం, జేపీ గారి నాయకత్వం, జేపీ గారి నాయకత్వం. జై జగన్, జై జగన్. మీరు ఎక్కడ ఉంటారు? బండి వెనక్కి. అన్నా కొంచెం అడ్జర్ కుమారు బాబాయ్ నుంచి రెండోది ఏంటంటే మీరందరూ ధర్నా చౌక్ దగ్గర చేసుకోవడానికి అయితే ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. నేను అనేది ఏంటంటే మీరు ర్యాలీకి అయితే పర్మిషన్ లేదు కానీ ర్యాలీ ఆపాల్సిందో దయచేసి అడుగుతాం. పోలీసు వారు ఎప్పుడు మాకు సహకరిస్తున్నారు. ప్రతిదీ మేము పోలీసు వారు చెప్పాం. నిన్న మేము డిఎస్పీ గారికి ర్యాలీ గురించి పెట్టాం. నిన్న రాత్రి మా జాన్ గారికి లెటర్ ఇచ్చా నాకు ఉదయం వచ్చిందండి. మేము ఇక్కడ ఆగినాండి, మేము ఇక్కడ పాయింట్ ఫిక్స్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి మేము ధర్నా చౌక్కి వెళ్తాం. మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు, ఏ విధమైన ఇబ్బంది చేయం. మేము ధర్నా చౌక్కి వెళ్తాం. ధర్నా చౌకే మేము గోయింగ్ టు ధర్నా చౌక్. కానీ ఇంతమంది ఇలా ర్యాలీకి వెళ్ళడం అయితే పర్మిషన్ లేదు. పోయి వెళ్తారంటే వ్యాప్తంగా ఇచ్చిన ఉద్యమం కాబట్టి ఏలూరు ఒకటే చేయటం కాదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన ఉద్యమం. ఇది నిరుద్యోగుల కోసం డిఎస్సి గురించి. కాబట్టి మీరు సహకరించండి, మీకు మేము సహకరిస్తాం. మేము ఎక్కడా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. మీరు ఏ విధమైన ఇబ్బంది జరిగినా మేము తీసుకునే చర్యలకు నేను బాధ్యుడిని అవుతాను. ఇన్ఛార్జ్ కింద నేను బాధ్యుడిని అవుతాను. మీరు ఏ చర్యలు తీసుకున్నా మిమ్మల్ని అయితే ఇబ్బంది ధర్నా చౌక్.
చౌక్కి వెళ్ళమని చెప్తున్నాం. కానీ ర్యాలీగా అయితే లేదు, ర్యాలీగా అయితే వెళ్ళడానికి లేదు. అవసరమైతే కనుక మిమ్మల్ని 10 మందికి నిలుపుకోండి తప్ప ర్యాలీగా అలాగే మీకు ఇబ్బంది పెట్టండి సార్. మీ వెహికల్ కూడా మాట్లాడుకోండి. 10 మంది వెళ్తాం చూడండి. ర్యాలీగా వెళ్తే మాత్రం కాదండి. మీరు తీసే ఏ చర్యలకైనా నేనే బాధ్యుడిని. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. మీరు మా పక్కనే రండి. మీకు 10 మంది వెళ్తాం. మీరు ర్యాలీకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఆపుతాను. ఈరోజు మా వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం డిఎస్సిలో జరిగిన అవకతవకలపై, దాంట్లో ఇచ్చిన ఉద్యోగాల నియామకాలపై వెంటనే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రాజీనామా చేయాలని రాష్ట్రం అంతా 175 నియోజకవర్గాల్లో భారీ ఎత్తున ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీ ఏలూరులో సుమారు 700 మోటార్ సైకిల్తో ర్యాలీ. విద్యార్థులు, యువత ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారితోనే మా పార్టీ శ్రేణులు కలిసి చేస్తున్నారు. ఇక్కడ ఎవరో పార్టీ శ్రేణులు కాకోకుండా, విద్యార్థులు, యువత కాకుండా లేరు. మేము చేస్తుందే డిఎస్సి అభ్యర్థులు పార్టీ శ్రేణులతో, అంతే తప్ప ఇక్కడ ఎవరు కూడా మిగిలిన ఎవరినో పెట్టుకునో చేసే ఇది కాదు. ఒక ఉద్యమం చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసేదే ఒక మంచి ఉద్యమం. కాబట్టి ఈ ఉద్యమం ముందుకు జరుగుతుంది. దీన్ని ఇంకా పోరాడతామని చెబుతున్నాం. థ్యాంక్ యూ సార్.